హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాగార్జున సార్ వచ్చిన తర్వాత నిఖిల్ కి అడిగారు అందరికన్నా గేమ్ ఎవరు బాగా ఆడారు అని. సార్ సీత బాగా ఆడింది. మరి సీత బాగా ఆడితే నువ్వు సోనియాకి ఎందుకు ఎగ్గిచ్చావు? ప్రేరణ వచ్చి డీసెంట్ గా ఆడాను బట్ నాట్ ద బెస్ట్ అని చెప్పింది ప్రేరణ. నాగార్జున సార్ వచ్చి ఏ విషయంలో డీసెంట్ కాదు అన్నారు. నేను ఒక్క మాట చెప్పాను. ఏంటి ఆ మాట అని నాగార్జున సార్ అంటే ప్రేరణ క్యారెక్టర్ లెస్ అనింది. నాగార్జున సార్ అయితే సూపర్ గా చెప్పారు. పంపులు కొలల దగ్గర కొట్లాడతారే అలా మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు. అసలు ఏమైపోయింది మీ సంస్కారానికి? విష్ణు పుణ్యశ్రీ దాకా చెప్పాను, ప్రతివ్రత దాకా వచ్చావు నువ్వు. విష్ణు మీ ఇద్దరి మధ్య డైలీ సీరియల్ లాగా నడుస్తుంది అని చెప్పారు నాగార్జున సార్. మణికంఠ వీడియో చూసావు కదా, ప్రేరణ వేసిచ్చిన దోశ విధానం ఎలా ఉంది? తప్పుగా అనిపిస్తుందా? మాకైతే చూసే వాళ్ళకు తప్పుగా అనిపించలేదు. ఒక నార్మల్ సంఘటనని మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద సంఘటన లాగా చేశాడు. మా అందరికైతే అనిపించింది అని నాకు సార్ చెప్పారు. మణి వచ్చి సార్ వాళ్ళు మాట అనుకున్న తర్వాత ఆ సంఘటన జరిగింది, అందుకే తను కూడా అలా చేసిందేమో అనుకుని నేను చెప్పాను. నాకు సార్ వచ్చి మణి నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నువ్వు మర్చిపోతున్నావు అని అన్నారు. నాకు సార్ మణి నువ్వు కన్స్ట్రక్షన్ రూమ్ కి రా అని పిలిచారు. బిగ్ బాస్ వీడియో చూపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత యష్మిని అలా హక్ చేసుకోవడం యష్మికి నచ్చలేదు అని చెప్పి లోపల హౌస్ లో ఉన్న వాళ్ళతో అందరి దగ్గర షేర్ చేసుకునింది. అదే వీడియో చూపిస్తున్నారు మణికంఠ. సారీ సార్, నేను మరి ఇక ఎప్పుడు అలా చేయను కాదు, ఆడపిల్లలకు అలా నువ్వు హ్యాండ్స్ వేయడం నచ్చకపోతే హౌస్ లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.